ఈరోజు మనము ఆలోచన చేసేటువంటి వాక్య భాగం, దేవుడిచ్చినటువంటి దానిని మనము పోగొట్టుకొనుట. చూడండి, లోకాసు వార్త 9వ అధ్యాయము 24వ వచనం. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, పోగొట్టుకునేటువంటి విషయం గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు యేసయ్య. మన జీవితంలో మనము చాలా పోగొట్టుకుంటూ ఉంటాం లైఫ్లో. కొన్నిసార్లు వాటి కోసం మనం ఎంత వెతికినా కొన్ని మనకి ఇక లైఫ్లో దొరకవు, అవి అంతే. కొన్ని మాత్రమే దేవుడు పదే అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. అర్థమవుతున్న వాళ్ళ స్తోత్రం చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు మాత్రమే మన లైఫ్లో చాలా పోగొట్టుకుంటాం. బైబిల్ గ్రంథాన్ని ఒకసారి నేను చదివినప్పుడు కొన్నేమో పోగొట్టుకోవలసినవి కనబడ్డవి, కొన్నేమో పోగొట్టుకోకుండా కాపాడుకోవలసినవి కనబడ్డాయి. అంటే పోగొట్టుకునుట లేక కోల్పోవుట, రెండు ఒకటి అర్థం. కోల్పోవుట అంటే పోగొట్టుకోవటం. అందుకని కొన్ని పోగొట్టుకుంటే ఎప్పటికీ దొరకవు. అయితే ఈరోజు ఈ అంశాన్ని చాలా గుర్తొచ్చినాయి. యేసు ప్రభువారు వాక్యం ధ్యానం చేసేటప్పుడు చాలా గుర్తొచ్చినాయి. కానీ ఒకటే చెప్పాలనే ఆలోచనతో నేను ప్రిపేర్ అయ్యొచ్చున్నాను. కోల్పోకూడనటువంటివి, పోగొట్టుకోకుండా కాపాడుకోవలసినటువంటి వాటి గురించి ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 1 కొరింథీ 4:15. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. హల్లెలూయా. నీ యొక్క ఆత్మీయులను లేక ఆత్మీయ తల్లిదండ్రులను కోల్పోవద్దు. మొదటి పాయింట్ నేను చెప్పాలి. నీ ఆత్మీయ తల్లిదండ్రులను కోల్పోవద్దు. ఉపదేశకులు ఎంతోమంది ఉండవచ్చు. బాగా చదువుకోరా అనేవాళ్ళు ఉంటారు. అయ్యో పాపం చెప్పులు లేవే శ్యాంబాబు, చెప్పులు తీసుకోరా అని జాలిపడే వాళ్ళు ఉంటారు. కింద పడితే లేపి ఎవరబ్బాయి పాపం ఈ అబ్బాయి అని చెప్పి ఆ దుమ్ము దులిపి పంపించే వాళ్ళు ఉంటారు. ఆకలి అవుతుందని నువ్వు ఏడ్చేటప్పుడు 10 రూపాయలు ఇచ్చి కొనుక్కు ఇడ్లీ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ తండ్రులు అవుతారా? కేరింగ్ చూపించినంత మాత్రాన, కాస్త కూస్తూ నువ్వు సహాయం చేసినంత మాత్రాన తండ్రులు ఎప్పటికీ కారు. ఒకే తండ్రి ఉంటాడు. ఆత్మీయముగానైనా శారీరకముగానైనా ఒకే తండ్రిని మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం రాయబడతా ఉంది, నీ యొక్క ఆత్మీయులను లేదా ఆత్మీయ తల్లిదండ్రులను కోల్పోవద్దు. ఇప్పుడు చాలామందికి అది ఫ్యాషన్ అయిపోయింది. ఏంటి ఫ్యాషను? మార్చడం. ఒకరోజు ఒక చర్చి, ఇంకొక రోజు ఇంకొక చర్చి, అక్కడ పోతే ఆయన ఆత్మీయ తల్లిదండ్రులు అంటారు, ఇక్కడికి వచ్చి ఈయన ఆత్మీయ తల్లిదండ్రులు అంటారు. ఇంతకు వాళ్ళు ఎవరు తల్లిదండ్రులు, ఎవరికి పుట్టారో ఆత్మీయంగా అర్థం కాదు చాలామందికి. నీకు ఒక క్లారిటీ ఉందా? ప్రభువు నిన్ను ఎప్పుడు దర్శించాడో నీకు ఎప్పుడన్నా ఐడియా ఉందా? ఏ వాక్యము చేత నీవు నిజముగా పశ్చాత్తాపములోకి వచ్చి నిజముగా పాపముల గురించినటువంటి ఆ యొక్క ఒప్పుదలలోకి వచ్చి మారు మనసు పొందాను ఈరోజే అనేటువంటి ఒక డేట్ ఏమన్నా గుర్తుందా? ప్రభువు దర్శించిన సమయం నీకు తెలుసా? ఏది అలాగే చూస్తారు? తెలుసా మీకు? ప్రభువు నిన్ను ఎప్పుడు దర్శించాడు? ప్రభువు ఎప్పుడు నిన్ను పశ్చాత్తాపంలోకి నడిపించాడు? ప్రభు వాక్యము ద్వారా ఎప్పుడు నిన్ను గద్దించాడో దాన్ని బట్టే ఎవరు వాక్యము ద్వారా నువ్వు పశ్చాత్తాపంలోకి వచ్చావో, ఎవరు నీ పాపాలు ఒప్పించడానికి కారణమయ్యారో, ఎవరు వాక్యము ద్వారా నువ్వు పెంచబడతా ఉన్నావో
ఆ తల్లిదండ్రులు ఒక్కళ్ళే ఉంటారే తప్ప ఎప్పటికీ మారరు. స్తోత్రం చెప్పండి గట్టి. మారరు. ఒకరోజు ఎక్కడి నుంచి వచ్చాను, వచ్చేసరికి మందిరంలో ఒక ముగ్గురు దొర్లాడి ఏడుస్తున్నారు. ముగ్గురు ఆడవాళ్ళు. సుసన్న కూర్చొని ఉంది. వాళ్ళ ముగ్గురు దొర్లాడి అటు ప్రభువా యేసయ్యా గంటల తరబడి ఆత్మ వాళ్ళని వదిలిపెట్టిపోలా గంటలు ఏడుస్తున్నారు. వాళ్ళని నివారించడం కుదరలా. అమ్మ ఇంక చాలులే, మీరు ప్రార్థన చేశారుగా, దేవుడు మీ పాపాలు క్షమించాడు, ఇంక చాలులే అని చెబుతున్నాం. చెప్పినా కానీ ఆగల. మా ఆత్మీయ తండ్రి దగ్గర తీసుకుని వెళ్తే ఆయన కూడా అన్నాడు, ఇంక చాలులే ఏడవబాకనా అని. పశ్చాత్తాపానికి వదిలిపెట్టాలి. కాకపోతే అంత గంటల తరబడి ఏడిస్తే స్పృహ తప్పి పడిపోవచ్చు, అంతగా పశ్చాత్తపడుతున్నారు. ఆత్మ అంత వచ్చింది ఆ రోజున. మేము లేము, చూసన్న వాక్యం చెప్తే స్త్రీల కూటంలో అలాగా మిగతా వాళ్ళు పోయారేమో, ఆ ముగ్గురు మాత్రం ఇంకా దొల్లాడుతున్నారు. సరే అంతా అయిపోయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళలో ఒక ఆమె వేరే సంఘానికి వెళ్ళింది. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారులే, ఇక్కడ లేరు, మన దగ్గర ఉండి అలా పోలేదు. వాళ్ళ భర్తకు బాగలేక వేరే కారణాన్ని బట్టి వేరే చోట ఉండాల్సి వచ్చింది. మొత్తానికి తప్పు నాదే. ఎందుకంటే ఈ రోజున దొంగలు ఎక్కువ మంది ఉన్నారు. పరిచయం చేస్తే చాలు, పరిచయం చేసిన వాడిని పక్కన పెట్టి వాళ్ళు కలసకపోతున్నారు. నేను జస్ట్ తీసుకునే పరిచయం చేసి, అమ్మా మంచి పాస్టర్ గారు, మంచి సేవకుడు, కొంచెం ప్రార్థన చేయించుకో, నేను ఎప్పుడు చేసేవాడినిగా అన్నా. నేను అదొక్కటే చేసింది నేను తప్పు. ముందేమో అయ్యో వద్దు, ఆయన ఎవరు, ఆయన మీద ఏ ఆత్మ ఉంటుందో, ఆయన మళ్ళీ నా మీద చేయబెడితే అదంతా నాకు వచ్చింది, మీరంటే తెలుసు, మీ అమ్మగారంటే తెలుసు, ఆత్మ మీ ద్వారాగా తాకింది, మేము మీ బిడ్డనే కదా, నాకు వద్దంది. ఫస్ట్ నేను 2-3 సార్లు చెప్పి గద్దించాను. నేను చెప్తున్నా కదా చేయించుకో, అది కూడా మీకు ఆశీర్వాదం కలిగిద్దనే నేను చెప్తున్నా అన్నాను. చూసావా, కొన్నిసార్లు మంచితనం కూడా మనకే మోసంగా మారిపోయింది. లిమిట్ దాటి మంచితనం చూపించిన నీవు వాళ్ళ దృష్టిలో ఒక దాన్ని ఏమంటారు, కరివేపాకులాగా ఉంటావు అంతే. ఏది లిమిట్ క్రాస్ కాకూడదు. సరే ఏమైందంటే ఒకరోజు ప్రార్థన చేయించి పవర్గా కొంతమంది అందరూ విజయ్ కుమార్ లాగా ఉండరుగా, ఇక కాంటాక్ట్ పెట్టుకున్నాడు ఆయన. హలో, ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది పాస్టర్లు మన దగ్గరకు రావచ్చు పోవచ్చు. నేను కూడా ఎన్నో స్థలాలకి వస్తున్నా. ఒక్క నెంబర్ కూడా, ఒక్క విశ్వాస నెంబర్ కూడా నా దగ్గర లేదు. వేరే పాస్టర్ గారి విశ్వాస నెంబరు ఒక్కటి కూడా లేదు నా దగ్గర. హల్లెలూయా. ఒక్క విశ్వాస నెంబర్ కూడా లేదు. సహజంగా కొత్తకింత పాత రోతని. ఇప్పుడు ఉదాహరణ, సురేష్ నా ద్వారా వచ్చాడా, సురేష్ ద్వారా నేను వచ్చానా? ఒక్క మాట చెప్పండి కదా. సురేష్ మన దగ్గరకు రాగానే ఆటోమేటిక్గా మీ అందరికీ ఏమనిపించింది, అమ్మ కొత్త పాస్టర్ గారు పెద్ద అయినా చేయించుకోవాలి, తప్పు లేదు, చేయించుకోండి, నాకు అలాంటి బాధ ఏం లేదు, మీరు ఎవరి చేతను ప్రార్థన చేయించుకోండి. అలాగే నాకు కూడా ప్రార్థన చేయమని అడుగుతారు, ప్రార్థన వరకే చేస్తా. అతను నా యొక్క బిడ్డ కాబట్టి నాలాగనే ప్రార్థన వరకే చేస్తాడు. అడిగితే ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అన్నట్టు పెట్టుకోడు. వాళ్ళ సంఘంలో నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది అర్ధరాత్రి, నాకు చేసి ఏంటమ్మా విషయం అన్నాను. ప్రార్థన చేయయ్యా అట్టని ఏడ్చింది. నువ్వు బాధల్లో ఉన్నావు కాబట్టి ప్రార్థన చేస్తున్నా, రెండోసారి నాకు ఫోన్ చేయొద్దు. నువ్వు మీ ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నీ బాధలు ఆయన చెప్పించుకోండి. ఏదో కొత్తగా కనబడేసరికి మీకేదో అనిపించింది అంతే. ఇప్పుడు మా నాన్న 3 అడుగులు ఎత్తున్నాడు మా నాన్న అనుకోండి, సపోజ్ ఇంతలా ఉన్నాడు, చండాలంగా అన్నాడు. ఇంకా బజార్ను పోతున్నాడు, ఒక ఆయన టక్ టిక్ చేసి బ్రహ్మాండంగా కార్లు దిగాడు. నువ్వు కాదు మాట్లాడి ఆయనే అంటాను నేను. ఎలా ఉన్నా మీ డాడీయే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూసారా, నేను అనవసరంగా ఆమెని పరిచయం చేసినందుకు వాళ్ళు కుమ్మక్కైపోయి చివరికి ఏమన్నాడు తెలుసా, నాకు తెలియకుండా వాళ్ళ ఇంటికి కూడా పోవద్దన్నాడు నన్ను. చూసావా మనుషులు ఎలాగ ఉంటారు, చూసావా. చూస్తున్న వాక్యం ద్వారా వాళ్ళ ఇల్లు కట్టబడితే
తన భర్తను మార్చుకుంటే, తను మారితే, మారుమనసు పొందితే, ఒక రోజున వాళ్ళు దగ్గర అయిపోయి ఒక కూటంలో కూర్చున్నాం, రౌండ్గా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ పాస్టర్ గారు అడుగుతున్నాడు, నేను కూడా అదే కూటంలో ఉన్నా, నేను చూస్తాను, ఇద్దరం ఉన్నాం. అడుగుతూ ఉంటే ఆయన అన్నాడు, అందరిని అడుగుతున్నాడు, అమ్మా నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు అట్లాగే అందరిని అడుగుతున్నాడు ఆయన. అడుగుతా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చాడు. అమ్మాయి దగ్గరకు రాగానే అన్నాడు, ఆ పిల్ల అంది, మీరేనయ్యా అంది. అర్థమైందా? మీరంటే ఎవరు మీరంటే? నేను కాదు, వేరే పాస్టర్ గారు ఉన్నాడే, ఆయన పేరు చెప్పేసింది. అప్పుడు సూసన్నతో ఒక మాట అన్నా, ఇలా కుటుంబం నిలబడిద్దంటావా సన్ని? భక్తులు నిలబడిద్దంటావా? కుటుంబం ఉంటుందంటావా? దీపం పెట్టేవాళ్ళు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో. ప్రస్తుతానికి దీపం పెట్టే వాళ్ళ ఇంట్లో లేరు. ఇల్లు కూడా అమ్మకానికి వచ్చింది. ఇంట్లో లేరు అసలు. ముందు భర్త చనిపోయాడు, బిడ్డల జీవితాలు నాశనం అయిపోయినాయి, అయినా మైండ్ తిరగట్లా. పొలాలు పోయినాయి, స్థలాలు పోయినాయి, డబ్బు పోయింది, భర్త పోయాడు, పిల్లల జీవితం నాశనం అయిపోయింది. ఒకరోజు ఆ పిల్ల నా దగ్గరకు వచ్చి ఏడుస్తా బాధపడతా ఉంటే నాకు మామూలు జాలి రాదు. ఏం చేయగలను? నేనేం చేయగలను? నేనేం శపించలేదు. నీవే దేవుని యొక్క ఉగ్రతకు గురవుతావంతే. వాక్యానికి విరుద్ధంగా నువ్వు భక్తిని కట్టలేవు, నీ ఇంటిని కట్టలేవు, నీ జీవితాన్ని కట్టుకోలేవు. చూసారా ఎలాగ మారిపోయారో? అలాగా ఆ మాట అనేసి మామూలుగా ఏడుపు రాలా. నేను చూస్తాను, బాగా ఏడ్చాం. అరే అంటే ఆయన పెద్ద పాస్టర్ గారు కాబట్టి ఆయన ఆత్మీయ తండ్రి అని అన్నారు. మేము బుడ్డ పాస్టర్లం కాబట్టి మాకు పుట్టినా కానీ చెప్పుకోవడానికి నాము చేసిందా? ఓకేలే సార్, నేను బాధపడి వచ్చాం, అయిపోయింది. మేము నష్టపోలా, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది. నష్టపోలే మేము. ఇంకొక విషయం చెప్తాను చూడండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఒక రోజున మేము వేరే చోట నుంచి వస్తున్నాం, లారీలో వస్తున్నాం మీటింగ్స్కి వెళ్ళి. సూసన్న నిండు గర్భిణితో ఉంది, 8వ నెల 7వ నెలలో మరి గుర్తులేదు. ఆ టైంలో మేము మీటింగ్స్ నుంచి మద్రాస్ రిట్రీట్ నుంచి వస్తున్నాము, లారీల నుంచి వస్తున్నాము. అందరూ ఐస్లు కొనుక్కుంటున్నారు, ఐస్ క్రీమ్లు కొనుక్కుంటున్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. కానీ నేను కన్నీరు ఆపడానికి అవకాశం లేదు నాకు. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతారు, మాకు ఇల్లు లేదు. ఇల్లు ఖాళీ చేపిస్తే అటు రోడ్లో అన్ని మూట కట్టుకొని మీటింగ్స్కి వెళ్ళిపోయాం. ఒక ఇంట్లో పెట్టి అమ్మ మళ్ళీ వచ్చి తీసుకుంటామని. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పడుకోవాలి? మేము ఎక్కడ నిద్రపోవాలి? వాళ్ళందరూ ఇళ్ళలోకి వెళ్ళిపోతారు, మంచాల మీద ఫ్యాన్లు వేసుకుని హ్యాపీగా పడుకుంటారు, ఒక ముద్ద తింటారు వండుకొని. మాకేమి లేదు. ఏడుస్తా హ్యాపీగా లేను. లారీలో ఒక మూలకెళ్ళి కూర్చున్నా, నా భార్యకెళ్ళి చూస్తున్నా, ఏడుస్తున్నా. అప్పుడు ఆ అబ్బాయి వచ్చాడు. ఎవరంటే అమ్మాయి పేరు చెప్పకూడదుగా, అమ్మాయి భర్త. ఏ అమ్మాయి? సుసన్నగా పుట్టింది ఆత్మీకంగా. అమ్మాయి భర్త. వాళ్ళు మా బిడ్డలేగా, మన సంఘ బిడ్డలే, మళ్ళీ ఎక్కడ వాళ్ళే వచ్చారు. వచ్చి నా దగ్గరకు వచ్చి, అయ్యా ఏం దిగులుగా ఉన్నావు నాయనా అన్నాడు. ఏమి లేదన్నా, ఎందుకు గుర్తొచ్చి అంతే. నాకు అర్థమైపోయిందిలే. కానీ మా ఇంటికి 2 పోర్షన్లు ఉన్నాయి. ఒక పోర్షన్లో మీరుండండి, ఒక పోర్షన్లో మేముంటాము. అద్దొద్దు, ఏమొద్దు, నేనే చూసుకుంటాను. మళ్ళా మీకు పోర్షన్ నేనే చూసుకుంటాను, అన్నీ నేనే చూసుకుంటాను. మీకు మళ్ళీ అటు రోడ్లో ఇల్లు దొరికి మీకు మళ్ళీ అక్కడంతా వసతులు వచ్చేదాకా మా దగ్గరే ఉండు అని అన్నాడు. ఆ మాట ఎవరు విన్నారు? నేను పరిచయం చేసిన పాస్టర్ గారు విన్నాడు. అర్థమవుతుందా? ఆయన వెంటనే ఆలస్యం కూడా చేయకుండా దగ్గరకు వచ్చి, అరమగా నా అనుమతి లేకుండా విజయ్ కుమార్ని ఎలాగ ఇంట్లో చేర్చుకుంటామన్నాడు. అసలు అతని అనుమతి ఎందుకు? నా బిడ్డలే కదా. ఎప్పుడైనా అంతే,
ఎవరినైనా నువ్వు పరిచయం చెయ్యి, ఎవరి క్షేమం కోసం నువ్వు ఏదైనా ప్రయత్నం చెయ్యి, వాళ్ళు బాండింగ్ ఎక్కువ ఉంటుంది. అసలు వాళ్ళు పోతారు, ఎటు పోతారో తెలీదు. అసలు వాళ్ళు పోతారు. అలాంటి వాళ్ళు చాలామందిని చూసా నా లైఫ్లో. ఎవరి ద్వారా వెలిగించబడ్డామో, ఎవరి ద్వారా రక్షణలోకి వచ్చామో, ఎవరు మా కుటుంబాలను కట్టబడటానికి కారణమో, అసలు ఎవరు దీనికి పాయింట్, కేంద్ర బిందువు, దీన్ని పక్కన పెట్టి వాళ్ళు సినిమా పాట పాడకూడదు కానీ దోస్తు మేరా దోస్తు అని చెప్పి వాళ్ళందరూ ఓకే ఉందా? వాక్యానికి విరుద్ధమైనటువంటిది ప్రస్తుతానికి వెలిగినట్టుగా, కలకలలాడినట్టుగా, ఆదాయం వచ్చినట్టుగా, సంతోషంగా ఉన్నట్టుగా భ్రమ కలిగిద్ది అంతే. నీకు అర్థమవుతున్నాను? స్తోత్రం చెప్పండి. అది నిలబడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిలబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయులను, ఆత్మీయ తల్లిదండ్రులను కోల్పోవద్దు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో నిలుచుని చెప్తా ఉన్నాను, నీవు ఆత్మీయులను, ఆత్మీయ తల్లిదండ్రులను ఎప్పుడు కోల్పోవాలో తెలుసా? మీ డబ్బు లాక్కున్నప్పుడు, లేదా మీ మీద లైంగిక దాడి చేసినప్పుడు, మీ క్యారెక్టర్ని మేము అసాసినేషన్ చేసినప్పుడు, అలాగే మీ జీవితాలు నాశనం చేసినప్పుడు, మీకు రుజువైతే మీ కళ్ళతో చూస్తే అప్పుడు పాస్టర్ని నిర్దాక్షిణ్యంగా మార్చేసేయండి. నిర్దాక్షిణ్యం మార్చేసేయండి అంతే. మీ జీవితంలో జరిగితే ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది వింటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను ఆ విషయం. మీ యొక్క ఆత్మీయ తండ్రి, మీ యొక్క ఆత్మీయ తల్లి ద్వారా మీకు అలాంటి పర్సనల్ విషయాల్లో ఇబ్బంది కలిగినప్పుడు మీరు చెప్పుకోండి, కుదరినప్పుడు మార్చుకోండి. పర్సనల్ అంటే కేవలము పాప సంబంధమైన, డబ్బు సంబంధమైన, ఏదో మాటల్లోనో లేకపోతే ఏ సంస్థలోనైనా, ఏ కుటుంబంలోనైనా ఖచ్చితంగా సమస్యలు రాకుండా ఉండవు. స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. అన్నాచెల్లెల మధ్య సమస్యలు లేవా? తల్లిదండ్రుల మధ్య సమస్యలు లేవా? అన్నదమ్ములు ఎప్పుడు కొట్టుకోలేదా? అరుచుకోలేదా? తల్లి కూతుర్లు మరి ఇద్దరు ఆడవాళ్ళే కదా, ఎప్పుడు గొడవలు రాలేదు మీకు? అని ఇడిపోయారు మీరందరూ. అది వస్తాయి, కూర్చొని మాట్లాడుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక్కసారి నేను ఒక మాట మీకు చెప్తాను, మీ పరిధులు మీరు ఆలోచన చేయండి. ఒక మాట చెప్తాను, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మన సంఘానికి వచ్చి ఎక్కడ మారు మనసు పొంది, బాప్తీసం విషయం చెప్పట్లేదు, బాప్తీసం ఆలోచన ప్రేరేపణ కలిగినప్పుడు ఏ మీటింగ్స్కి పోయినప్పుడు, ఏ చర్చికి పోయినప్పుడు తీసుకుంటాం, అది ఒక లెక్క. కానీ వాక్యము ద్వారా కనటం అనేది, పాపములు ఒప్పుకొని యేసు ప్రభువు వైపు తిరిగేటువంటి ఆ ప్రక్రియే అసలైనటువంటిది, అదే ముఖ్యమైనది. కొంతమందికేమో మారు మనసు ఒకే చోట జరుగుతుంది, బాప్తిసం కూడా ఒకే చోట జరుగుతుంది, అది ఒక లక్కు. కొంతమంది కేవలం బాప్తిసం ఒకసారి జరుగుతుంది, మారు మనసు పొందేది ఒకసారి జరిగిద్ది. అప్పుడు మారు మనసే ముఖ్యమైనది, ఒకసారి పరిగణించాలా. స్తోత్రం చెప్పండి. అంటే ఒక్కొక్క మనిషి యొక్క ఆ నడిపింపు ఎలా ఉందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయాలి. అందరికి ఒకటే నిర్ణయించడం కుదరదు. ఉదాహరణ మీకు ఎలా చెప్పాలంటే, ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఎలాగ మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, దాన్ని బట్టే తల్లిదండ్రులు ఎవరో నిర్ధారించబడింది. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకే ఒక మాట అడుగుతున్నాను, మీరు చూసుకోండి. ఏ కారణము చేతనైనా మన మందిరాన్ని వదిలిపెట్టి, మన మినిస్ట్రీలోంచి వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు బాగుపడినట్టుగా, కలకలన్నట్టుగా, పిల్ల పాపలతో హ్యాపీగా ఉన్నట్టుగా, ఆర్థికంగా స్థిరపడ్డట్టుగా, ఉద్యోగాలు వచ్చి పిల్ల పాపలతో హ్యాపీగా ఉన్నట్టుగా ఒక్కళ్ళని చూపించండి సొంతం. ఎవరినైనా చూసుకోండి, ఎవరినైనా సరే ఒక్కళ్ళని. మీకు పోయిన వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారుగా, చాలామంది ఉన్నారు. ఒక్కళ్ళని మీరు ఎదకి పెట్టుకొని రండి, వచ్చి ఇక్కడ మానుకున్న వాళ్ళు బాగానే ఉన్నారండి, బాగానే కలిసి వస్తుంది కదా, బాగానే హ్యాపీగా ఉన్నారు కదా, వాళ్ళకి ఏ సమస్యలు లేవు, ఒక్కళ్ళు చూపించండి చూద్దాం. అది ఎప్పటికీ జరగదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు కొన్ని
బేసిస్ మీద ఆయన పనిచేస్తూ ఉంటాడు. యథార్థముగా హృదయానుసారముగా దాచుకొనకుండా నిర్దోషత్వముగా సేవ చేసేటువంటి స్థలాన్ని దేవుడు దీవించి కావాలని నిన్ను అక్కడ తీసుకొని పెడతాడు ఆయన. హల్లెలూయా. నూజివీడు కాదండి, ఆ ఊరు వేరు, మర్చిపోయాను. అక్కడ ఇంజనీర్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన పేరు, పాస్టర్ గారి పేరు సేమ్ నా పేరే, విజయ్ కుమార్ గారని. ఆయన పెద్ద, ఆయన 70-80 సంవత్సరాలు ఉంటాయి. పెద్ద సంఘం, పెద్ద మినిస్ట్రీ ఆయన. కొన్ని సంఘాలు ఉన్నాయి, సుమారుగా ఒక 30-40 ఉండొచ్చేమో, నాకు పెద్ద ఐడియా లేదు. అక్కడ సేవ చేస్తున్నాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయికి దర్శనంలో దేవుడు చెప్పాడంట, బాయ్ నరసరావుపేట పక్కనే లలిత కాలనీ అని ఒక చిన్న కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో అగాపే అనే పేరుతో, అప్పుడు ఇంకా పేరు పెట్టలే నేను ఇంకా అగాపే అనే పేరు కూడా ఇంకా పెట్టలేదు. నేను అప్పుడు ఎల్ఈఎఫ్లో ఉన్నాను. అగాపే అనే పేరుతో ఒక పాస్టర్ నా యొక్క సేవ చేస్తున్నాడు. అతని పేరు కూడా విజయ్ కుమారే. అతని దగ్గరికి నీ వెళ్ళు, అతనికి పరిచయం చెయ్యి, అతని బ్యాగ్ తీసుకొని ఆయన మోస్తూ వెంబడించు, అక్కడ నేను నిన్ను దీవించబోతున్నాను, ఇది నా చిత్తం అని చెప్పాడు అంటే యేసయ్య. అక్కడ కాకినాడ, క్షమించండి, కాకినాడ. మీరు యూట్యూబ్లో కూడా వస్తుంది, కాకినాడ విజయ్ కుమార్ పాస్టర్ గారని, ఏఎఫ్ఏ ఏదో ఉంది ఆయన పేరు, ఆ మినిస్ట్రీ పేరు. ఎల్ఈఎఫ్లో నుంచి వెళ్ళాడు ఆయన కూడా. అక్కడి నుంచి వచ్చాడు మన కాడికి. అప్పటికి ఇంకా అగాపే మినిస్ట్రీస్ అని నేను పేరు పెట్టలా. నేను ఊరికే ఆ పేరు మర్మయుక్తంగా ఫెలోషిప్లో ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమ అనేటువంటి పేరు పెట్టా. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, అబ్బాయి మన దగ్గరకు వచ్చి ఎంతో పరిచయం చేశాడు. దేవుడు ఏది చెప్పాడో అదంతా చేశాడు. నేను ఇంజనీరే అనే ఆలోచన లేకుండా ఏ పని చెప్తే ఆ పని. రాత్రుల్లో కూడా పడుకోబెట్టి, అన్న మీరు వెళ్ళి పడుకోండి, మీరు మా కోసం వెళ్ళకోకుండా వద్దు, నేను చేస్తానని మొత్తం అతనికి బేల్దరి మేస్త్రి పని కూడా వచ్చాను. అంతేకాలం చర్చిలో బండ పరిపేసింది అతను, అక్కడే వేసాడు చిన్నపిల్లలు పెట్టుకొని. ఈ బాత్రూమ్ కట్టింది అతనే. ఇక్కడికి వచ్చి అన్నీ ఎక్కడ బొమ్మంటే అక్కడ. చూడండి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, అతను ఎక్కడో మారుమనసు పొందాడు, ఎక్కడో బాప్తిసం పొందాడు, కానీ ఎవరి బిడ్డ అని చెప్పాడు దేవుడు. అక్కడ అయిపోయింది ఏదో అంతే, కానీ నువ్వు ఎవరి బిడ్డవి, ఎక్కడ నువ్వు పెరగాలి, ఎల్లు. కాబట్టి ఆత్మీయులను, ఆత్మీయ తల్లిదండ్రులను ఎప్పటికీ పోగొట్టుకోవద్దు, కోల్పోవద్దు. నేను ఒక చిన్న మాట అడుగుతానండి, మీరు సమాధానం చెప్పాలి. చెప్పబోతే నేను 2 పాయింట్లోకి వెళ్ళను, టైం అవుతా ఉంది. మీ నాన్న డ్రింకరు, ఓకే, మీ నాన్న స్మోకరు, మీ అమ్మని మీ నాన్నని మిమ్మల్ని పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటే జనానికి మా నాన్న కాదని చెబుతారా మీరు? అవసరమైతే మీ నాన్న కొరకు ప్రార్థన చేస్తారు. అవసరమైతే మీ నాన్న దగ్గర కూర్చొని నాన్న తాగొద్దు నాన్న అని బెత్తనాడుకుంటారు. భార్య అయితే ఏమన్నా అలా చేయొద్దండి, ప్లీజ్ అండి, పిల్లలు ఎదుగుతున్నారు, పెళ్ళిళ్ళు చేయాలి. అంతేగాని నువ్వు నా భర్త కాదు, నువ్వు మా నాన్న కాదు అని పిల్లలు అంటారా? చిన్నదానికి పెద్దానికి మనసులో పెట్టుకొని ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ప్రశ్న నేను మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఇది నా ప్లాన్లో లేదు, అసలు ఎవరి కోసం వస్తుందో నాకైతే తెలియదు. నేను చెప్పాలనుకున్నది వేరు, వస్తుంది వేరు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అవ్వ ఆదాముల జీవితంలోకి ఒకసారి వెళ్తే దయ్యం ఎక్కువగా నష్టపోయిందా, ఆదామవ్వలు ఎక్కువ నష్టపోయారా? ఆదామవ్వలు నష్టపోవడానికి కారణం ఏంటి చెప్పరమ్మా? ముందు చెప్పే నేను, అయినా కానీ మళ్ళీ మీరు దెయ్యం చెప్పే కదా, దెయ్యం ఎక్కువ నష్టపోయిందా అంటే ఎవరు కారణం? ఏమి చేస్తే వాళ్ళు నష్టపోయారు ఆదాములు? చెప్పాలమ్మా గట్టిగా. ఒక్క చెడు విత్తనం విత్తిందంతే, ఇంకేం చేయాల. పండ్లు కోసి నోట్లో పెట్టిందా? ఈ పండు గురించి వివరంగా ఏమన్నా అరగంట ప్రసంగం చేసిందా?
అది బతిలాడిందా? ఒక చిన్న విత్తనం వేసింది. ఇది నిజమా? ఇది నిజమా? అయిపోయింది. ఇక అది మైండ్లో తిరుగుతా ఉన్నాయి. అరే ఏంది ఇంత మాట చెప్పింది సాతాను? ఈ పాము వచ్చేది ఇంత మాట చెప్పింది, ఇది నిజమా? ఇది నిజమా? ఇంకంతే. ఆ విత్తనము పెద్ద చెట్టు అయిపోయింది. ఆ పెద్ద చెట్టు వృక్షం అయిపోయింది. కొద్ది రోజులకి తెలియకుండానే పోయి దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ పండు కోసుకున్నారు. పండు కోసుకుని ఏం చేశారు? తినేశారు. తిని తర్వాత మొత్తం కోల్పోయారు. దేవుని కోల్పోయారు, ఆయుష్ కోల్పోయారు, సంతోషం కోల్పోయారు, సుఖాన్ని కోల్పోయారు. కష్టపడే పని లేదా? కష్టపడటం వచ్చేసింది. బిడ్డల గంటానికి శ్రమ పడేది లేదా? బిడ్డల గంటం శ్రమ పడటం, వేదనతో శ్రమ పడటం వచ్చింది. ఈ రోజుకి మనకు ఆ కష్టాలు తప్పలేదు. ఈరోజు మనం ఇట్లా చర్చిలో కూర్చొని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం పాపాల కోసం. ఆ దరిద్రుడే పాపం చేయకపోతే, ఆ పండు తినకపోతే అసలు ఈ బాధ అంతా ఉండేది కాదు. నా ప్రభు సిలువలో వేదన పడాల్సి వచ్చేది కాదు. నా ప్రభు 3 మేకుల మధ్య వ్రాలాడవలసి వచ్చేది కాదు. ఒకటి తక్కువ 40 దెబ్బలు తినాల్సి వచ్చేది కాదు. ఎంత వేదన కారణం ఏంటంటే ఒక చెడు విత్తనం. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏదో ఒక చెడు విత్తనం విత్తుతారు. ఏంటి తినొచ్చుగా అంటారు, చెడ్డ విత్తనం. ఏం తాగితే తప్పేంది అంటారు. ఏంటి పోతే తప్పేంది? ఆ ప్రసాదంలో ఏముందలే, ఆ కొబ్బరి మొక్క తింటే ఏమైందిలే, ఫలానబ్బా ఇలాగంటగా, ఫలానమ్మ ఇలాగంటగా, నీ గురించి ఎలా అన్నారంటగా, ఏదో ఒక చెడ్డ విత్తనం నీ మనసులో విత్తుతారు. కథం వాళ్ళు విత్తిన వాళ్ళు వెళ్ళిపోతారు ప్రశాంతంగా. నీ జీవితం, నీ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది. అంతే. నువ్వు దేవుని దగ్గర కూర్చొని, దేవుని సేవకుల దగ్గర కూర్చొని ఏ విత్తనము నీలో విత్తారో సాతాను ఇతరులు ఆ విత్తనం చెప్పాలా. హల్లెలూయా. అప్పుడు ఆ విత్తనం దాని గురించిన పరిష్కారం అనేది దేవుని సేవకులు చెప్తారు. లేకపోతే నీకు తెలియకుండానే దూరంగా జరిగి ఎక్కడ పడతావు నువ్వు? ఎక్కడ పడతావు చెప్పు? అంతే. నీకే నష్టం, ఎవరికి నష్టం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పూర్తిగా నష్టపోయినాక అప్పుడు నువ్వు కళ్ళు తెరిసినా ఉపయోగం లేదు. చాలా నష్టపోయి ఉంటావు. అప్పటికే ప్రేమ నష్టమైపోయింది. ఆ దేవునికి ఆదాముకు మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ పోయింది, మాట్లాడుకోవటం పోయింది, సంభాషణ పోయింది, సంతోషం పోయింది, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోయినాయి. ఆ శాపం వచ్చి పడింది పైన. అందుకని నీవు నీ తల్లిదండ్రులను, ఆత్మీయులను ఎప్పటికీ కోల్పోవద్దు, పోగొట్టుకోవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆత్మీయ తల్లిదండ్రులను పోగొట్టుకున్న లోతు జీవితం ఏమైంది చెప్పండి. ఏమైంది చెప్పండి, చెప్పాలి త్వరగా. ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి అబ్రహాము, శారా, వీళ్ళతో ఉన్నంతకాలము, వీళ్ళ మాటలు విన్నంతకాలము, వీళ్ళ గద్దింపులు ఉన్నంతకాలము. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నానండి ఒక మాట. నా బిడ్డ అంటే ఏమిటో నాకు తెలుసు. వెస్లీ అంటే వాడి వీక్నెస్ కానీ, వాడి ప్రేమ కానీ, వాడి కష్టం కానీ, ఏ టయానికి లేచేది, ఏ టయానికి తినేది అన్నీ నాకు తెలుసు. పక్క వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకేం తెలియదుగా. వాళ్ళు అన్నీ పొగుడుతుంటారు. అన్నీ భలే బాడేవే, అసలు సూపర్గా ఉన్నావే, లేకపోతే అలాగా. వాళ్ళకేం కావాలి? నేనేమో అరుస్తాను తండ్రిని కాబట్టి, రై ఆ టైం వరకు పడుకునేది, ఈ డ్రెస్ ఎందుకురా నీకు, ఆ షూ దీనికి సెట్ అవుతా, నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు, ఎందుకు ఈ పని చేసావు? ఎందుకంటే వాడంటే ఏందో నాకు తెలుసు కాబట్టి వాడు ఇంకా గొప్పవాడు అవ్వాలనే ఉద్దేశంతో ఎక్కడ గర్వం వచ్చిద్దో, ఎక్కడ అహంభావం వచ్చిద్దో, ఎక్కడ దెబ్బతింటాడో, ఎక్కడ నాశనం అవుతాడో నేను గద్దిస్తాను, అరుస్తాను. మిగతా వాళ్ళకి ఏం పని? వాళ్ళు ఏం చేస్తారు? పొగుడుతూ ఉంటారు. హల్లెలూయా. నీకు అది ప్రమాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు పొగడ్తలకు నీవు లోనవద్దు. ఒక అబ్బాయి ఫోన్ కాల్ వింటున్నా నేను. ఇంతవరకు తూ అంటే తా అంటే తూ ఏమి లేదు. ఇంకా ఏమి కావాల. ఆస్ట్రగా నేను ఎవరిని తయారు చేయాల. అలాంటి అభిషేకం నేను ఇవ్వకముందు వీళ్ళు ఫోన్లో సంభాషణ ఏంటో తెలుసా? హలో అయ్యగారు, పాస్టర్ గారు, వాళ్ళు పిలుచుకుంటున్నారు.
హలో అయ్యగారు, పాస్టర్ గారు ఎక్కడున్నారు? ఇంకా ఇతనికి ఏం కాదు, అతనంటే కొంతవరకు అనుకో, ఇతనికి ఇంకా ఏం కావాలా, ఈయన దానికి లేదో తప్పి ఉబ్బిపోయిపోయి ఆ మాట మాటి మాటికి వినాలనే ఆ కుతూహలంతో పొద్దుగులు ఫోన్ చేస్తున్నాడు ఆయనకి. ఎందుకని? ఆ మాట అనిపించుకోవాలని ఆయనకి ఇష్టంగా ఉంది. దెబ్బ వచ్చింది, దెబ్బ పడింది, నేనేం చేయలేదు, దేవుని శిక్ష వచ్చిందంతే. మనం ఎప్పుడంతా కుతూహల పడకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే నేనేం చేస్తాను, నేనే అయ్యగారు, పాస్టర్ గారు అని అంటానా, రై కూర్చో, ఏంది అడిచి చూస్తున్నావు, ఏంది అలా కూర్చున్నావు? ఎందుకని? నేను తండ్రిని కాబట్టి నువ్వు ఎక్కడ దెబ్బతింటావో, ఎక్కడ పాడైపోతావో, ఎక్కడ పడిపోతావో నాకు జాగ్రత్తగా ఉంటుంది. వాళ్ళకేం పని? స్తోత్రం చెప్పండి గట్టి. అందుకనే నీవు ఆత్మీయులను, ఆత్మీయ తల్లిదండ్రులను పోగొట్టుకోకూడదు. చూసారా, అబ్రహాము శారాలు, లోతు మారా, నువ్వు ప్రార్థన చేసుకున్నావు ఈ పూట, రే బాప్తిస్మం తీసుకున్నావు కదా, నమ్మకంగా ఉన్నావా, నువ్వు గొర్రెల మేకలు కాయడానికి వెళ్తున్నావు, అన్ని విషయాల్లో దర్శనభంగం తీస్తున్నావా, కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారా, ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. అందుకని లోతు అనుకున్నాడు, ఈ గోళ్ళంతా మనం ఏడబడతాం, మనకు కూడా కొన్ని పాటలు వచ్చినాయి కదా, మనకు కూడా కొన్ని వాక్యం చదవటం వచ్చింది కదా, మనం కూడా బాగానే ఇబ్బంది ఏమి లేదు కదా, అది అని చెప్పి మెత్తగా వచ్చి చిన్న కారణం లోతు అబ్రహాం విడిపోవడానికి కారణం ఏమిటి అని మీరు పరీక్షించండి. చిన్న కారణం దొరికి. దేంట్లో కారణం చెప్తారా? చాలాసార్లు చెప్పానా? రైట్, వెరీ గుడ్. చిన్న గొడవ వచ్చింది, వాళ్ళ పనోళ్ళు వీళ్ళ పనోళ్ళు. అప్పుడేం చేయవచ్చు? జయపాలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు. కూర్చోబెట్టి, అయ్యా మా పనులు మీ పనులు గొడవ పడ్డారంట, డాడీ నీకు నచ్చింది చెయ్యి, పమ్మంటే నీలోంచి వెళ్ళిపోతాం, లేదా నా పనులను గద్దిస్తావా గద్దించు, అవసరమైతే రేయ్ ఎవర్రా మా ఆత్మీయ తండ్రి పనుల మీదకి నువ్వు గొడవ పోతారా, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తాను అని చెప్పి తీసేయమంటావా నాయన, తీసేస్తా, నీకంటే నాకు ముఖ్యమైనది ఏది, అది లోతు అనాల్సింది. అట్లా అనకుండా ఛాన్స్ దొరికింది కాబట్టి ఇదే అవకాశం అని చెప్పి చిన్న కారణం చేత తోక ముడుచుకొని అప్పుడు వచ్చి మెత్తగా ప్రైజ్ లార్డ్ డాడీ అన్నాడు. అనగానే ఏంది విచిత్రంగా వందనాలు పెడుతున్నావు, ఏం కథ అన్నాడు. కాదులే కొంచెం అలా ఆ ప్రాంతానికి వెళ్ళి బతకాలనుకుంటున్నాను. సరే యా, వెరీ గుడ్, పోయిరా. అప్పుడు సంతోషం వచ్చి అసలు ఆ ప్రాంతం ఎలా ఉందో తెలుసా? 13వ అధ్యాయం 10వ వచనంలో ఆ ప్రాంతము పచ్చగా ఉన్నది, నీళ్లు పారు దేశము, బ్రహ్మాండంగా బ్రతకొచ్చు, కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్తాను. ఒరేయ్, ఆదామవ్వలకు కూడా ఆ పండు చూడటానికి ఎలా ఉంది చెప్పాలి, చూడటానికి ఎలా ఉంది చెప్పాలయ్యా. రమ్యమైనదియు అందమైనదియు రుచిగలదుగా అనిపిస్తుందంట. చూడగానే నూరు వరుతుందంట. చదవన్నమాట. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ పండు ఎలా ఉందంట, చదవాలి త్వరగా. ఆహారమునకు మంచిదియు, అమ్మా కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు చూచినప్పుడు అలా కనపడిందంట. కన్నులకు రమ్యంగా భలేమని అనిపించిందంట, రుచిగా అనిపించేటట్టు అనిపిస్తుందంట చూడగానే. లోతు కూడానే అలాగ అనిపించింది. ఆదామవ్వలకు పండు అనిపించినట్టుగా లోతు కూడా ఆ ప్రాంతము 13వ అధ్యాయం 10వ వచనంలో ఆ ప్రాంతం ఎలా కనిపించిందంట? లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణం నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటైన ఏదెను తోట వలెను నీళ్లు పారు దేశములాగుండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక నీళ్లు పారే దేశం అయితే ఎన్ని పంటలు వేసుకోవచ్చమ్మా? 3 పంటలు వేసుకోవచ్చు సంవత్సరానికి, లేదా 2 పంటలు వేసుకొని మళ్ళీ మిగతా రోజుల్లో వాణిజ్య పంటలు ఏదైనా వేసుకోవచ్చు. బాగా సంపాదించాను అనుకున్నాడు. ఎంతకాలం నిలబడిందమ్మా చెప్పాలి? ఎంతకాలం నిలబడింది చెప్పాలి గట్టిగా. ఎంతకాలం నిలబడింది? కూతుళ్ళ జీవితం సర్వనాశనం అయిపోయింది, భార్య జీవితం సర్వనాశనం అయిపోయింది. తన సంపాదించిన ఆస్తిలో చిల్లిగా కూడా తీసుకుని పోవాలా.
రూపాయి బిళ్ళ కూడా తీసుకోవాలా. మొత్తం సొదొమ గొమొర్రా పట్టణంలో దేవుని ఉగ్రతకు నాశనం అయిపోయింది. లోతు అక్కడ మిగిలిపోయింది. కొద్ది కాలానికి అతను కూడా చనిపోయాడు. ఎన్నో ఆశలతో విడిపోయి, ఎన్నో కోరికలతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని వెళ్ళినవాడు ఏం కాకుండా అయిపోయాడు. ఆత్మీయులను, ఆత్మీయ తల్లిదండ్రులను నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళు నీకు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు, నీ మంచి చెడులను వివేచించి మీకంటే ఎక్కువగా. ఇప్పుడు మేము కొంచెం తగ్గించామండి. ఫస్ట్లో మేము ఎలా ఉండేవాళ్ళం తెలుసా? మీరు జస్ట్ ఒక మాట చెప్పి వెళ్ళిపోతారు. మేము ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆలోచన రాత్రుల్లో పగల్లో అది చేద్దాం ఇది చేద్దాం. వాళ్ళకి విపరీతమైన మంచితనం. ఒక అబ్బాయి వచ్చాడు, అయ్యో నాకు ఎవరు లేరయ్యా బాబా, నా భార్య పోయింది. వెంటనే రాత్రంతా ఆలోచన చేసి ప్రయాసపడి వాడికి చెప్పి, అమ్మాయి నీ పెళ్ళాన్ని తీసుకొస్తా, నీ పెళ్ళం బతకడానికి కొట్టు పెడతాను, నీకు ఇల్లు కట్టిస్తాను, నీకు మందిరం కట్టిస్తాను, నీకు జీవనోపాధి. వాడెవడు ఒక మాట చెప్పాడు అంతే. తర్వాత అనిపించింది ఎక్కువ మంచితనము మనకే ఉరి అవ్వచ్చు. అంత చూపిస్తే వాడు బుడిక్కి నా కాడ నుంచి పోయి ఇంకొకరి కాడ చేరిండు. అక్కడ చేరి నేనేం చెప్పాను బాగా చూడండి, ఎప్పుడైనా గమనించండి. వాడికంటే సేవ పిలుపు ఉందంట. ఏమని చెప్పండి? వాడికి చిన్న ఆటో ఒకటి ఉంది, వాడికి సేవ పిలుపు కూడా ఉంది. వాడు అంటాడు, అయ్యా దేవుడు సేవకి పిలుస్తున్నాడు, కుటుంబం జరగాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఆటో నడిపాను అనుకో, ఈ ఆటో ద్వారా వచ్చిన ఆదాయం నేను ఎలా వాడుకోగలను? దేవుడు సేవకు పిలిచాడు కదా. నాకు ఒక ఆలోచన వచ్చిందయ్యా అన్నాడు. ఏంద్రా అన్న? ఆటో నడుపుతాను, డబ్బులన్నీ నీకే ఇస్తాను, నువ్వు ఏమైనా వాడుకో, ఖాళీగా ఉంటావు ఎందుకు? ఎటుకుని నన్ను పోషిస్తాను అంటున్నావు కదా, కాబట్టి ఆటో ద్వారా వచ్చిన ఆదాయం అంతా మీకే ఇస్తాను. అమ్మ అంతకంటే అదృష్టం ఇంకోటి ఉంటుందా నాకు? నేను అన్నాను, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆటో నడపటమే సేవ పిలుపు ఉన్న తర్వాత నువ్వు చేయకూడని పెద్ద తప్పు. మళ్ళీ దాని ద్వారా వచ్చే ఆదాయము మళ్ళీ నాకు ఇవ్వటం ఏంటి? నువ్వు నడుపుకుంటావో నడపవో దేవునికి లెక్క చెప్పుకో. చిల్లిగవగో నేను తీసుకొని అన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది చెడ్డగా అనిపించింది, ఇదేందిరా అని ఇంకొక ఆయన కడిపోయిండు. ఆయన నుండి నీలాంటి వాడు దొరుకుడు నాకు అదృష్టం అనుకున్నాడు మనసులో. అనుకొని చిన్న ఆటో కాదు నాన్న, పెద్ద ఆటో అయితే నీకు చెప్పాలి. చిన్న ఆటో అయితే బాగుంటుంది నాన్న, నీకు పెద్ద ఆటో అయితే ఆదాయం పెరుగుతుంది, ఆస్తి పెరుగుతుంది అని ఏదో ఆశీర్వాద మాట చెప్పేళ్ళకే చిన్న ఆటో పెట్టి పెద్ద ఆటో తెచ్చాడు. సేవ లేదు, ఏమి లేదు, ఆటో నడుపుకొని ఆయనకి అయ్యి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉంది? భజన చేయొచ్చు, ఇటు కొట్టి అటు కొట్టి అటు ఇటు వాయిస్తున్నాడు బాగా. అయినా కానీ ఎలా ఉంది? భలే అంతే. మనుషులకున్న ఆ వెర్రితనము, ఆ గురిడితనము అసలు ఎప్పటికీ పోదండి. అదేందో అదొక దయ్యం అంతే. కళ్ళ ముందు అలా కనబడుతున్నప్పటికీ ఇది కరెక్ట్ అని నీకు అనిపించదు అంతే. అలా దోచుకోవడం క్లియర్గా అర్థమవుతున్నా కానీ బాగుంది అక్కడ. హల్లెలూయా. ఆత్మీయులను ఒక విషయం తెలుసా? వాడికి సొంత అన్న ఒకడున్నాడు. వాడు నాతో ఉండి దగ్గరికి వచ్చి అన్నాడు, ఇదిగో పాస్టర్ గారు, వాడు పాములు అంటాడు, నువ్వేదో ఉపకారం చేద్దాం, ఇల్లు కట్టిస్తాం, మందిరం కట్టిస్తాం అంటున్నావు, మేమే సొంత అన్నదమ్ములను పడుచుకోవాలా, నీ ఇష్టం, మరి రేపు ఏదైనా దెబ్బ అయితే మళ్ళీ నన్ను అడగొద్దు అన్నాడు. కొట్టడం బాగానే కొట్టాను నన్ను, కానీ నేను పోయి అడగల. ఇంకేం అడిగాను? వాడు ఆల్రెడీ ముందే చెప్పిండు. వాడు చెప్పడం కూడా మందిర కాడ చెప్పింది, ఇక్కడికి వచ్చి చెప్పాడు వాడు నాకు. బలిపీఠ మీద నువ్వు చెప్తాను, అబద్ధం నేను చెప్పట్లేదు, డైరెక్ట్గా అన్నాడు. వాడు తాసుబాము లాంటి వాడు, ఏదైనా జరిగితే మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయొద్దు, మేము చేయలేక కాదు అన్నదమ్ములం మేము, వాడేంటో మాకు తెలుసు అన్నారు. అయినా వాడు వచ్చి ఏడ్చాడని పట్టించుకున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకొక మాట గుడ్డితనం, ఇంకొక మాట చెప్తాను, మీరు నవ్వుతారో ఏడుస్తారో మీ వంతు. చాలాసార్లు చెప్పి ఉంటాను, మళ్ళీ చెప్తున్నా. ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. వస్తే వాడి గత జీవితం చెప్తున్నాడు. అయ్యా, నేను ఒక పాస్టర్ గారి దగ్గర ఉన్నాను, నేను బేల్దారి మేస్త్రిని, కింద ఏం కట్టాను, మందిరం కట్టాను. మందిరం కట్టిన తర్వాత వాళ్ళకి ఆలోచన వచ్చింది, దీన్ని ఇల్లుగా మార్చుకుందాము, మళ్ళీ పైన మందిరం కడదాం అన్నారు. సరే మీ ఇష్టం అయ్యగారు అని నేను మళ్ళీ కూలి తీసుకునేది లేదు, కూలి లేదు వాడికి. భార్య ఏమో పని చేయటం, ఆ భార్య పని చేసినటువంటి డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవడం. వీడి బేల్దారి మేస్త్రి కాబట్టి ఉచితంగా కింద మందిరం పైన మందిరం అయ్యేదా కట్టడం. ఇది పరిస్థితి. అంటే సబ్బుకి ఎన్ని వైపులు ఉంటుంది మొఖాలు? సబ్బుకి ఎన్ని మొఖాలు ఉంటాయి? రెండేనా? పైన పెద్దది, కింద పెద్దది, సైడ్ కూడా చిన్న చిన్నవి ఉంటాయి మొఖాలు. ఇటు రుద్ది అటు రుద్ది, నాలుగు పక్కన రుద్ది 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 వాడికి జబ్బు వస్తే తీసి పడేసిన పక్కన. ఒకరోజు ఫోన్ చేశాడు అర్ధరాత్రి, అయ్యా నాకేందో ఆరోగ్యం బాగలేదు, చచ్చిపోయేటట్టు అనిపిస్తుంది, ఇంటికి వెళ్ళాయనేమో ఇల్లు ఖాళీ చేయమని అంటున్నాడు, మరి మీ దగ్గరకు వచ్చి ఉంటామయ్యా, ఆ మెట్ల కింద ఉంటాం, చర్చి మెట్ల కింద, నేనేగా పైన మందిరం కట్టాను, కింద కూడా మందిరం కట్టింది నేనేగంటే, అదే నువ్వు సత్తే ఎవరు ప్రార్థనకు రారా మందిరంలో, ఎడొద్దులేరా అని చెప్పి ఆటో బాడికి తీసుకొని వాళ్ళు సొంత ఊరు తీసుకొని వదిలిపెట్టాడు. అయ్యా సొంతూరు మందిరం కడుతున్నాడంట. బాగా ఎండాకాలం దాహం అయిందంట వాడికి. దాహం అయినప్పుడు పాస్టర్ గారు లేరు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారు కొంచెం దాహం వేస్తుంది, ఒక గ్లాసు అమ్మ మంచిది తాగుతానంటే, సరే ఉండు, అబ్బా ఇవన్నీ మేము వాడే గ్లాసు లేరా, మీకు ఇచ్చే ఏమి లేవో కాబట్టి లేవయ్యా. ఇంకెక్కడ ఇప్పుడు ఏం చేయాలి? బాత్రూమ్ ఉంటుందిగా, టాయిలెట్, ట్యాప్ తిప్పుకొని అక్కడ తాగింది మంచినీళ్ళు, ఆయన అక్కడే పనిచేసిండ్రు. అంటే సబ్బుకి ఎన్ని వైపులు ఉన్నాయో, 4 మొక్కలు కదా, 30 మొక్కలు ఉన్నా వాడారు వాడిని బాగా. నా కాడకు వచ్చిన తర్వాత నా ప్లేట్లో అన్నం పెట్టా, నా గ్లాసులో వాడికి తినిపించా, వాడికి అంత చేస్తే మళ్ళీ ఒకరోజు అన్నాడు, ఆయన బాధపడుతున్నాం అడగ బాతలయ్యా. నాకు మైండ్ పోయి వేరే మైండ్ వచ్చింది. మనుషులంతా గుడ్డి వాళ్ళ చూసారా? అందుకని మీ ఆత్మీయులను, మీ ఆత్మీయ తల్లిదండ్రులను కోల్పోయినట్లయితే, పౌలు గారితో కొంతమంది సేవ చేశారండి, బాగా గుర్తుపెట్టుకోండి. పౌలు గారితో సేవ చేసిన వాళ్ళలో పౌలు, శీల, బర్నబా, తర్వాత మార్కు, ఎక్కువగా వీళ్ళు కలిసి సేవ చేశారు. శిష్యులు అపోస్తలులు వేరు. ఈ నలుగురు ఎవరు అపోస్తలులు కాదు. అపోస్తలులు అంటే వాస్తవానికి చెప్పాలంటే పంపబడిన వారు అపోస్తలులు. బాగా అర్థం చేసుకోండి. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, జాగ్రత్తగానండి, నేను ముగించే టైం అయింది. దేవుడు ఏర్పాటు చేసుకున్న అపోస్తలులు 12 మంది. ఈ 12 మందిలో పౌలు లేడు, బర్నబా లేడు, శీల అనే వ్యక్తి లేడు, మార్క్ అనే వ్యక్తి లేడు. వీళ్ళు ఎవరు లేరు. అయితే ప్రత్యేకంగా దేవుని చేత దర్శించబడి వాళ్ళకంటే కూడా ఎక్కువ సేవ చేస్తున్నాడు పౌలు. అంటే పౌలు గారికి ఆత్మీయ సహోదరులు, ఆత్మీయ బిడ్డలు లాంటి వాళ్ళు బర్నబా, మార్కు, శీల. ఒకరోజంట వేరే బర్నబా అని చెప్పాడంట. పిలవగానే అయ్యగారు అని వచ్చాడు. ఎవరు? బర్నబా పౌలు గారి దగ్గరికి. పౌలు గారు అన్నాడు, అరే బర్నబా, మనము గుంటూరు సేవకు పోవాలరా అన్నాడు. సరే గారు పోదాం అన్నాడు. అన్న తర్వాత ఇదిగో మార్కు గారిని తీసుకుని వస్తానయ్యా అన్నాడు బర్నబా. పౌలు గారు అన్నాడు, మార్కు వద్దు, అతను వేరే చాట ఉండాలి, నువ్వు వచ్చేసి అన్నాడు. లేదయ్యా, మార్కుని తీసుకురావాల్సిందే అన్నాడు బర్నబా. ఒక్క మార్కు అయినటువంటి ఒక అబ్బాయి కోసం బర్నబా, పౌలు విడిపోయారు. ఒక మాట చెప్తాను చూడండి, బర్నబాకి పౌలు ఎక్కువ, పౌలుకి బర్నబా ఎక్కువ, ఇద్దరు కలిసి మార్క్ ఎక్కువ.
ఆలోచన చేయండి బాగా. ఎవరు ప్రాముఖ్యమైంది? పౌలు గారు. పౌలు గారికి ఎవరు ప్రాముఖ్యం? బర్నబా. ఈ మధ్యలో మార్క్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇతను పరిచారకుడు, ఒక విశ్వాసి. బాగా అర్థం చేసుకోండి. ఇతని గురించి వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి వాళ్ళు విడిపోయారో జీవితంలో బర్నబా ఎప్పుడు కూడా సేవలో కనపడలా. స్తోత్రం చెప్పండి. అర్థమైంది? ఇంకెప్పుడు కనపడలా. నా పాయింట్ మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. ఎవరి కోసమో నీవు ఆత్మీయులను కోల్పోవద్దు. మార్కు కోసము పౌలును కోల్పోయాడు బర్నబా. బర్నబా చరిత్ర కనుమరుగైపోయింది. బైబిల్లో ఇంకెక్కడైనా బర్నబా పేరు కనబడితే నాకు చూపించండి, చూద్దాం. ఎక్కడైనా బర్నబా పలానా చోట సేవ చేశాడని కానీ, బర్నబా పలా మందిరం కట్టాడని కానీ, బర్నబా ఇలాంటోడు అలాంటోడని కానీ ఒక్క వచనం చూపించండి, చూద్దాం బైబిల్ అంతట్లో. నేను ఇప్పుడు చాలాసార్లు చదివాను, దాదాపు బైబిల్ 10 సార్లు చదివాను. నాకు ఎక్కడ కనపడలా. నేను చెప్తాను, ఎవరో విశ్వాసి కోసం, ఎవరో ఒక సహోదరి కోసం, ఎవరో ఒక సహోదరుడి కోసం నీ ఆత్మీయులను కోల్పోవద్దు. నీ ఆత్మీయ తల్లిదండ్రులను కోల్పోవద్దు. కనుమరుగైపోతాం మనం. బర్నబా కనుమరుగయ్యాడు, లోతు కనుమరుగైపోయాడు. అర్థమవుతున్నాడు? స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నేను ఒక్క పాయింట్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఆఫ్టర్ మార్క్ అండి. మార్కు కోసము బ్రతుకుండగానే పరలోకం పోయి ఇచ్చినటువంటి గొప్ప దైవజనుడైన పౌలుని ఎందుకు పోగొట్టుకోవాలి? పౌలు గారు బర్నబా కోసం ఎంత ప్రార్థన చేశాడు. పౌలు గారు బర్నబాని ఎంత బలపరిచాడు, సేవలో ఎంత వాడుకున్నాడు. పెద్దవాడు ఒక మాట చెప్తే వెళ్ళావా? మార్కు వద్దులేవయ్యా నువ్వురా అన్నాడు. వెళ్ళిపో. అరే నీ పని వాళ్ళు గొడవ పడ్డారా? వాళ్ళు కాదురా ముఖ్యం, మన ఇద్దరం అన్నాడు అబ్రహాం. కాదయ్యా, నా పని వాళ్ళతో మీ పని వాళ్ళు ఎందుకు గొడవ పడాలా? నేను నీతో ఉండను అంటే వాళ్ళ కోసం నువ్వు తండ్రిని కోల్పోతావా? నీ పని వాళ్ళ కోసము, మార్క్ అనే పరిచారకుడి కోసము పౌలుని కోల్పోయిన బర్నబా, అబ్రహామును కోల్పోయిన లోతులాగా మీరుంటారా? ఎవరి కోసము ఆత్మీయులను కోల్పోవద్దు. కేవలం ఆత్మీయులు, కేవలం పాస్టర్ సంగతి చెప్పట్లేదు. నీ కోసం ప్రార్థన చేసే ఆత్మీయులు ఉన్నారు. నీ క్షేమం కోసం ప్రయాసపడే ఆత్మీయులు ఉన్నారు. నీ బాగు కోసము మంచి సలహాలు ఇచ్చే ఆత్మీయులు ఉన్నారు. నువ్వు చదువుకునేటప్పుడు తోడుగా ఉన్నవారు, హాస్టల్లో తోడుగా ఉన్నవారు, కృంగిపోయినప్పుడు బలపరిచిన వాళ్ళు, ఆర్థికంగా నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు 10 పైసలు ఇచ్చి ఆదుకున్నటువంటి వాళ్ళు, ఆత్మీయులు. నువ్వు కన్నీరు గారిస్తే అది వాళ్ళ కన్నీరుగా భావించి వాళ్ళు ఏడ్చిన వాళ్ళు, నువ్వు సంతోషంగా ఉంటే తన సంతోషంగా భావించి వాళ్ళు సంతోషపడినటువంటి వాళ్ళు, మనసు కలిపిన వాళ్ళు, హృదయం కలిపిన వాళ్ళు, ఆత్మీయంగా దగ్గరైనటువంటి ఆత్మీయులైనా ఆత్మీయ తల్లిదండ్రులైనా నువ్వు కోల్పోతే లోతులాగా అవుతాం జీవితం, బర్నబాలాగా అవుతాం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకళ్ళు ఉన్నారు. ఎలీషా ఒక దైవజనుడు ఉన్నాడు, చాలా గొప్ప దైవజనుడు. ఏలియా తర్వాత ఎలీషా, ఇంకా తర్వాత అంత గొప్ప వాళ్ళు మనకు బైబిల్లో కనపడరు. గ్రంథాలు రాసిన వాళ్ళు ఒకటి, వాళ్ళు ఎన్నరగా చాలా చాలా గొప్ప సేవ చేసి దేవుని ముఖాముఖిగా చూసి ప్రజల కష్టాలు దేవునికి, దేవుని కష్టాలు ప్రజలకు చెప్పిన గొప్ప దైవజనులు. ఎలీషా ఎంతటి గొప్పవాడంటే, ఉదాహరణ చెప్తాను ఒక మాట. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని తీసుకుని వెళ్ళి పూడ్చిపెట్టారంట. అంతకుముందు వేరే ఒక ఆయన చచ్చిపోయిన శవం ఉందంట అక్కడ. ఈయన శవం తగలగానే ఆయన లేచి నిలబడ్డాడంట. స్తోత్రం చెప్పండి గట్టి. ఎంత గొప్పవాడు చూసారా? అంతటి గొప్పవాడు ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట ఒక పూట. ఆయనకు ఒక పరిచారకుడు ఉన్నాడు. ఎవరైనా? ఎలీషా పరిచారకుడు ఎవరమ్మా? గెహాజీ. గేటు దగ్గర ఉన్నాడు. ఎవరన్నా వచ్చి పలకరించమ్మ ఏం కావాలి, అయ్యగారిని మాట్లాడాలా? సరే అని పంపించటం, వద్దంటాం, అదంతా చూసుకోవటం ఆయన పని. అంతలో గుర్రబండి మీద, రథం మీద వచ్చాడు ఒక ఆయన. వచ్చి ఆ గేటు దగ్గర ఆపాడు. ఆపగానే నమస్కారం సార్, వందనాలు సార్ అన్నాడు. ఎవరు కావాలండి? ఎలీషా గారు కావాలి. ఏంటి విషయం? పలానా నాకు కుష్ఠరోగం ఉంది, చెప్పండి. గబగం వచ్చి ఎలీషా గారి దగ్గరికి వచ్చాయా, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు? పలానా సైన్యాధిపతి వచ్చాడు అన్నాడు. సరే ఏందంటే ఆయన ప్రాబ్లం కనుక్కో అన్నాడు.
మళ్ళీ గబగబా బయటకు వచ్చి రథం మీద ఉన్న ఆయన కాడికి వచ్చి, అయ్యా మీ సమస్య ఏంటో చెప్పమన్నాడు అయ్యగారు అన్నాడు. బాగా అర్థం చేసుకోండి, ఆ కథ అంతా నేను చెప్పట్లా, మనకు అవసరమైన దానికి వస్తాను. ఆ విషయం వచ్చి మళ్ళీ చెప్పాడు, అయ్యా ఎందుకోసమో అడగమని మీరు చెప్పారు కదా, ఆయన కుష్ఠరోగం ఉందంటయ్యా అన్నాడు. సరే అట్టయితే యోర్దాన్ నది ఉంది కదా మన దేశంలో పలానా చోట, వెళ్ళి 7 సార్లు మునగమను బాగుపడతాడు. సరే మొత్తానికి ఆ మాట మళ్ళీ వచ్చి, అయ్యా మీ కుష్ఠరోగం బావాలంటే ఇలా చేయమన్నా అయ్యగారు, ఇలా చేయమన్నాడు. సరే మొత్తానికి మునిగాడు. ఈ మధ్యలో కథ జరిగింది, అయిపోయిన తర్వాత ఆయన వచ్చి, అయ్యగారు నీ మాట ప్రకారంగా చేశాను, నేను పసిపిల్లలాగా దేహంలాగా నా దేహం మారిపోయింది, కుష్ఠరోగం పోయింది, కాబట్టి ఇది బంగారం ఉంచండి, ఈ డబ్బు ఉంచండి, ఈ వస్త్రాలు ఉంచండి అని బహుమానాలను తెచ్చి కుప్ప ఎలీషా గారు ముందు పెట్టాడు. ఎలీషా గారు అన్నారు, నువ్వు తెచ్చిన దానిలో ఒక్క నూలు పోగు నాకొద్దు, తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఇదంతా ఎవరు గమనిస్తున్నారు? వీడికంట నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఆ పండు చూసినప్పుడు నోళ్ళు ఊరినట్టుగా, ఆ సొదొమ గొమొర్రా పట్టణం చూసినప్పుడు లోతుకి అక్కడ బోధం అనిపించినట్టుగా వీడికి కూడా ఏది మా పాస్టర్ గారికి మైండ్ అప్పుడప్పుడు పనిచేయదు అనుకుంటా. డబ్బులు వద్దంటాడు, బంగారం వద్దంటాడు, వస్త్రాలు వద్దంటాడు, చెప్పులు వద్దంటాడు, చాట వద్దంటాడు. అది ఆయనకు వద్దు కాకపోతే మాకు ఇవ్వచ్చు కదా, తీసుకున్న వాళ్ళంటే బానిచ్చి అరే గెహాజీ పో అంటే ఆయన కనిపెట్టుకుని ఉంటున్నాం కదా, బతుకుతాం కదా మేము అని మనసులో అనుకుంటా, పైకి మాత్రం హాయ్ గారు అలాగా అన్నాడు. చూడండి, యాక్షన్ ఎప్పుడైనా బయటపడింది. యాక్షన్ వద్దు, నువ్వు ఎప్పుడు ఒకేలాగా ఉండు, నీవుగానే ఉండు, నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండు, నటించొద్దు. అది ఎప్పుడేం తేడా వచ్చింది, బయటపడిద్ది. నటన వద్దు అసలు. లోపలేమో అదంతా అయితే బాగుండు అనుకున్నాడు, పైకేమో అయ్యో నీ ఇష్టం నా ఇష్టం లే గారు అన్నాడు. సరే తీసుకొని పో, ఈయన మూట కట్టి పో, మా పాస్టర్ గారు కొద్దిగంటే మళ్ళీ తెచ్చావు మాట్లాడద్దు అన్నాడు ఆయన ముందు. ఎందుకంటే ఎలీషా దగ్గర గెహాజీకి మంచి పేరు రావాలి. గెహాజీ కూడా డబ్బును ద్వేషిస్తున్నాడు అంటే నా తర్వాత మంచి పాస్టర్ అవుతాడని అనుకుందు గారని మూట కట్టాడు. మళ్ళీ పోతా ఉండి గేట్ కాడ ఉండాలి. గేట్ కూడా ఈయన ఇక అయ్యగారి మధ్యలో టిఫిన్ చేయటమో, భోజనం చేయటమో, ప్రార్థన చేసుకోవడం, ఈయన పనులు ఈయన ఉన్నాడు. గెహాజీ బయటకు పోయాడు, ఇటు తొంగి చూశాడు, అయ్యగారి పనులు అయ్యగారు ఉన్నారు, ఇదే ఛాన్స్ అని చెప్పి ఆ రథం వెంట పరిగెత్తున్నాడు. పరిగెత్తేసరికి వెనక్కి తిరిగి ఎవరో నన్ను పెడుతుందని రథం ఆపాడు. ఆపేళ్ళకి ఎవరు? చిన్న పాస్టర్ గారు వస్తున్నాడు. ఎవరు? గెహాజీ వస్తున్నాడు. రథం ఆపి, ఏం సార్ ఏందండి వచ్చారు అంటే, నీకు చెప్పబోవటం ఏముందలే, ఇందాక మా పాస్టర్ గారు వద్దన్న మాట నిజమే, కానీ ఇప్పుడే వేరే ఊరు నుంచి వేరే పాస్టర్లు వచ్చారు బ్రదర్స్, వాళ్ళ కోసం తీసుకురామన్నాడు, కాబట్టి మీరు ఏందంత మాట అన్నారు, మీకంటే ఎక్కువ 2 వస్త్రాలు ఏంది 4 వస్త్రాలు తీసుకుపో, అరకిలో బంగారం ఏంది కిలో బంగారం తీసుకుపో అని అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి పంపించాడు. ఇవన్నీ మొత్తం మూట కట్టుకొని మా పాస్టర్ గారు ఒట్టి దరిద్రుడు, ఆయనకేం తెలుసు సంపాదించుకోవటం, మంచిగా మాట్లాడటం చేత కదా, ఓవరకు అరుస్తున్నట్టు గద్దిస్తాడు. పొగిడి 10 రూపాయలు వెనకేసుకోవటం రాదు ఓవరకే అని మెనకుండా ఇంటికి పోయాడు. ఇంటికి పోయి వాళ్ళ ఆవిడని పిలిచేసరికి వాళ్ళ ఆవిడ వంటగదిలో ఉన్న ఆవిడ పెద్దగా పిలిచేలకు పరిగెత్తకుండా వచ్చింది బయటికి. ఏందండి హుషారుగా ఉన్నారు? హుషారంటే మన తలరాత మారిపోయిందంతే, అదృష్టం తలదట్టిందంతే, నక్క తోక దొక్కొచ్చానంతే, కుక్క తోక మడత పెట్టానంతే, ఇదిగో తెచ్చాను అన్నాడు ఆయన. భార్య చూసి మా ఆయన ఎంత తెలివిగలవాడు. ఆడవాళ్ళకి అంతే, ఏదైనా తెస్తే చాలు. తల్లి ఏమో కడుపు చూసిద్దంట, పిల్లమేమో బుధం చూసిద్దంట, ఏం మోసుకొని తీసుకురావట్లేదండి, చేతులు కానీ భుజం కానీ. ఏదైనా ఈ చేతుల్లో పొట్లాలు కానీ పైన కానీ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఏం తేలేదనుకో, మంచిగా ముంచుకో. వద్దు, నేను ఒకటి అంటాను, ఏదో దాన్ని బట్టి ప్రేమించేది అసలు ప్రేమ కాదు. నీ ఆర్థిక ఇబ్బందుల్లో నీ పిల్లం అలాగే ఉండాలి, సర్వసంపన్న స్థితి వచ్చినా అలాగే ఉండాలి. ఈవులను బట్టి ప్రేమ మారకూడదు, డబ్బును బట్టి ప్రేమ మారకూడదు. అర్థమైన స్తోత్రం చెప్పండి. సరే, సరిగ్గా అదే సమయంలో
ఆడబెట్టి మళ్ళీ ఎరగనట్టుగా వచ్చి గేటుగా నిలబడ్డాడు. గేటుగా నిలబడి, ఏంది పాస్టర్ గారు ఇంకా పిలవలేదే, లేనిపోయింది, ఎందుకు వచ్చిన దగ్గరకు వచ్చి, అయ్యగారు వందనాలు అయ్యగారు, ఇప్పుడే కొద్దిగా పని ఉండి అటు వాష్రూమ్ పోయి వచ్చాను. ఏ దొంగడా, నువ్వు ఎక్కడ పోయావు నాకు తెలియదంటారా అన్నాడు. అయ్యా తెలిసిపోయిందా మీకు? తెలిసిపోయిందా దొంగడా, నా దగ్గర అబద్ధాలు ఆడతాను. నీకు డబ్బు బంగారం నేను వద్దన్న తర్వాత నువ్వెందుకు ఆశించి తెచ్చుకున్నావు అంటే నాకంటే కూడా నీకు అదే ఎక్కువైపోయిందా? నేను వద్దన్నదే నువ్వు చేయాలని ఏంటి? నిజంగా నీ ఆత్మీయ తల్లిదండ్రులు నువ్వు ప్రేమిస్తే వాళ్ళు వద్దన్నారంటే నువ్వు పని చేయకూడదు అంతే. వాళ్ళకంటే నీకేది ముఖ్యమండి? మీ ఆయన వద్దన్నాడు, వద్దన్న ఇంటికి పోబాక ఆయనకంటే ఎక్కువ ఎవరు? మీ తల్లిదండ్రులు చెప్పారు పలానా మాట, వాళ్ళ ఇంటికి పోవద్దు, వాళ్ళతో పలకొద్దన్నారు. మీ అమ్మకంటే నాన్నకంటే ఎవరు ముఖ్యం? ఒక ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పారు ఇలా చేయండి ఇలా చేయండి అని, మధ్యలో వాళ్ళ మాట నీకెందుకు? చూసారా, నేను ముగిస్తున్నాను. కేవలం పని వాళ్ళ కోసం ఆత్మీయ తండ్రిని కోల్పోయిన లోతు జీవితం నాశనమైంది. కేవలం మార్క్ అయినటువంటి ఒక పరిచారకుడి కోసం ఆత్మీయ తండ్రి లాంటి పౌలును కోల్పోయిన బర్నబా జీవితం కనుమరుగైపోయింది. అలాగే కేవలం డబ్బు ఆదాయం కోసం ఆత్మీయ తండ్రి కంటే, ఆత్మీయ తండ్రి మాట కంటే డబ్బుకే విలువిచ్చి దాని వెంట పరిగెత్తిన గెహజీ జీవితకాలమంతా కుష్ఠరోగము కలిగిన వాడై శాపగ్రస్తుడై నాశనం అయిపోయింది జీవితం. దేనికోసమో, ఎవరి కోసమో, ఏ మాట కోసమో, ఏ సమస్య కోసమో నీ ఆత్మీయులను, ఆత్మీయ తల్లిదండ్రులను కోల్పోవద్దు. దేవుడి మాటలు దీవించుగాక.